హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి, ఈరోజు మన వీడియోలో ప్రతి ఇంటి మహిళలకు ఉపయోగపడే చాలా యూస్ఫుల్ టిప్స్ అయితే ఉన్నాయి. చూడండి, ఫస్ట్ టిప్ వచ్చేసి అందరి ఇళ్లలో చిన్నపిల్లలు ఉన్నప్పుడు దగ్గు జలుబుతో నైట్ టైం పడుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటప్పుడు ఇలాంటి ఒక తమలపాకు అనేది అందరి ఇళ్ళలో ఉంటుంది. నైట్ టైం ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, పిల్లలు చాలా హ్యాపీగా పడుకుంటారు. ఈ విధంగా బేబీ విక్స్ని తమలపాకు పైన అప్లై చేసుకొని అలానే కొంచెం ఆందం నూనెని వేసి ఈ విధంగా అప్లై చేసుకోవాలి. ఆందం నూనె లేనప్పుడు కొబ్బరి నూనెను కూడా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత అలానే బేబీ విక్స్ లేనప్పుడు కర్పూరాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. తమలపాకు పైన ఈ విధంగా స్టవ్ వెలిగించుకొని ఇక్కడ రెండు వైపులా ఈ విధంగా వేడి చేసుకోవాలి. వేడి చేసుకొని కొంచెం గోరువెచ్చగా అయినప్పుడు నైట్ పడుకునే ముందు పిల్లలకి చెస్ట్ మీద నుదిటి మీద పెట్టండి. చాలా రిలీఫ్గా హ్యాపీగా పడుకుంటారు. ఒకసారి ట్రై చేసి చూడండి. ప్రతి తల్లులకు ఉపయోగపడే విధంగా ఈ వీడియోని షేర్ చేయండి. నచ్చితే ఎలా ఉందో కామెంట్ చేయండి. నెక్స్ట్ టిప్ చూడండి ఫ్రెండ్స్, ప్రతి ఇంటి మహిళలు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎలుకలు ఎక్కువ ఉన్నాయని. ఎలాంటి పాయిజన్ యూజ్ చేసినా కానీ ఆ ఎలుకలు అనేది పోవు. అలాంటప్పుడు ఇది ఒకసారి ట్రై చేసి చూడండి, నిజంగానే యూస్ఫుల్ అవుతుంది. ఈ రెమెడీ చాలా ఉపయోగపడుతుందండి. కేవలం ఒక 5 రూపీస్ క్యాండిల్ తీసుకొని ఈ విధంగా క్యారెట్ తురుముకున్నట్లు ఒక హాఫ్ స్పూన్ అయ్యేంత తురుముకోవాలి. చాలు, కొంచెం అయితే చాలు. ఈ విధంగా తురుముకోవాలి చూడండి. అలానే నెక్స్ట్ 2 నాప్తోలిన్ టాబ్లెట్స్ని తీసుకొని ఈ విధంగా ఒక పేపర్ తీసుకొని పౌడర్ చేసుకోవాలి. ఇలా పౌడర్ చేసుకున్న దాన్ని ఇది చాలా యూస్ఫుల్ అవుతుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది పెంపుడు జంతువులు ఉన్నప్పుడు, చిన్నపిల్లలు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా యూస్ఫుల్ చేయాలండి. ఇది కేవలం నైట్ టైం మాత్రమే ఉపయోగిస్తే చాలా మంచిది. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా నాప్తోలిన్ టాబ్లెట్ని ఈ విధంగా పౌడర్ చేసుకొని ఇలా క్యాండిల్ తురుముకైన దాన్ని దాంట్లో పౌడర్లో మిక్స్ చేసేయాలి. చూడండి, ఇది నాప్తోలియన్ క్యాండిల్ స్మెల్కి ఇంకోసారి ఎలకలు అనేది రావు. ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా సింపుల్ అండి. కొద్దిసేపట్లోనే అయిపోతుంది. ఎక్కువ శ్రమ కూడా లేదు. దీనిలో గోధుమ పిండి కానీ లేదంటే కార్న్ ఫ్లవర్ కానీ శనగపిండి కానీ ఏదైనా 2 స్పూన్స్ వేసుకోవాలి. నేను ఇక్కడ గోధుమ పిండిని 2 స్పూన్ అయ్యేంత గోధుమ పిండిని అప్లై చేసుకుంటున్నాను. అప్లై చేసుకుని అలానే కొంచెం షుగర్ని అప్లై చేయాలి. షుగర్ ఎందుకంటే అది ఎక్కువగా స్వీట్నెస్ తినడానికి ఆకర్షణ చేస్తాయండి ఎలకలు అనేది. దానికోసం 1 స్పూన్ అయ్యేంత షుగర్ని వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతీ ముద్ద లెక్క కలుపుకోవాలి. ఇలా కేవలం ఇంట్లో ఉండే వస్తువులతోనే మనం చాలా సింపుల్గా ఎలుకలను చంపకుండా బయటికి వెళ్ళగొట్టవచ్చు. ఇలా చపాతీ పిండి ముద్దలాగా కలుపుకొని కేవలం ఎలాంటి శ్రమ లేకున్నట్లు మనం ఇంట్లోనే రెమెడీని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ని మీకు రావడానికి. చూడండి, ఈ విధంగా చపాతీ ముద్దను కలుపుకొని ఒక 4 బాల్స్ను తయారు చేసుకున్నాను. ఎక్కువగా కబోర్డ్ కింద కానీ లేదంటే కిచెన్లో పెట్టేటప్పుడు మనం తినే పదార్థాలు అనేది ఏమీ ఉండకూడదండి. ఏమీ వండుకోకున్నప్పుడు పెట్టుకోవాలి. అలానే రేషన్ కాడ, అలానే బియ్యం కాడ, బ్యాల్ కాడ ఎక్కువ వస్తూ ఉంటాయండి. ఎక్కువ ఎక్కడ వస్తుంటాయో అక్కడ మీరు ఒకసారి దీన్ని పెట్టి చూడండి. షుగర్ని అప్లై చేసినాం కాబట్టి ఇంకోసారి ఎలకలు అనేది రావు. తినేసి ఒకసారి ట్రై చేయండి, నచ్చితే. నెక్స్ట్ టిప్ చూడండి, బనానా అండి. బనానాని తినేసి అరటి తొక్కులను పడేస్తూ ఉంటాము. అలా పడేయకున్నట్లా చూడండి. ఇప్పుడు ఎండాకాలం స్టార్ట్ అయింది కాబట్టి ఇలా ఫేస్ మీద గ్లో తగ్గిందన్నప్పుడు, స్కిన్ మీద మచ్చలు ఉన్నాయన్నప్పుడు కానీ ఈ విధంగా చూడండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా యూస్ఫుల్ అవుతుందండి. ఒకసారి ట్రై చేసినట్లయితే ఎలా ఉందో కామెంట్. అలానే నెక్స్ట్ చూడండి, ప్రతి ఇంటి మహిళలు వచ్చేసి ఇలాంటి కుట్టు మిషన్ని యూజ్ చేస్తూ ఉంటాము. అప్పుడప్పుడు యూజ్ చేసేవాళ్ళు ఇలా చూడండి, ఈ విధంగా డస్ట్ అనేది పడుతూ ఉంటుంది. ఇలా చూడండి, ఇలా డస్ట్ పట్టినప్పుడు నెల రోజులైనా కానీ అది డస్ట్ పట్టుకోకున్నట్లు ఉండాలి అంటే ఈ విధంగా అరటి తొక్కును పాడేయకోకున్నట్ల ఇలా అరటి తొక్కుతో ఈ విధంగా క్లీన్ చేయండి. నిజంగానే చాలా యూస్ఫుల్ అవుతుందండి. నాకు చాలా యూస్ఫుల్ అయింది, అందుకే వీడియోని షేర్ చేస్తున్నాను. ఇలా కేవలం క్లాత్తో కాకున్నట్ల ఈ విధంగా అరటి తొక్కును పడేయకోకున్నట్ల, అరటి తొక్కు అనేది చాలా క్లీన్నెస్కి చాలా పనిచేస్తుందండి. ఎలానో మనం తింటూ ఉంటామో అలానే పడేయకోకున్నట్ల ఈ విధంగా ఇలా క్లీన్ చేసుకొని ఒక తడి గుడ్డు క్లాత్ తీసుకొని, కాటన్ క్లాత్ తీసుకొని క్లీన్ చేసినామనుకో నెల రోజులైనా ఆ మిషన్ అనేది అలానే షైనింగ్ ఉంటుంది. అలానే ఎక్కువ తుప్పు పట్టుకోకున్నట్ల పనిచేస్తుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. చూడండి ఎంత క్లీన్గా అయిందో. అలానే ఉంటుందండి, నెల రోజులైనా అలానే క్లీన్గా ఉంటుంది.
ఒకసారి ట్రై చేసి చూడండి, ఎంత క్లీన్నెస్గా పనిచేస్తుందో అనేది అరటి తొక్క మీరే ఆశ్చర్యపోతారు. అలానే చూడండి, ఫ్రిడ్జ్ పైన కూడా డోరు చాలా మంచిగా షైనింగ్ రావాలని ఇదే విధంగా తొక్కుతోనూ క్లీన్ చేసుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఎలా యూస్ఫుల్ అయిందో కామెంట్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్